శ్రీగణేశాయ నమః. మాలాం గుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయన్నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. భీష్మక మహారాజు గారి కుమార్తె రుక్మిణి అమ్మవారు ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి లేఖ వ్రాసి తన సోదరుడు చేసేటువంటి దుర్మార్గ పనిని భగవంతుడు పరమేశ్వరుడు పరాత్పరుడు శ్రీకృష్ణస్వామికి చెప్పండి అని లేఖ రాసి పంపించారు. అక్కడ అగ్నిజ్యోతుడు అనే బ్రాహ్మణోత్తముడు ద్వారకాపట్నానికి వెళ్ళి శ్రీకృష్ణస్వామి వారి యొక్క సమక్షంలో జగన్మాత రుక్మిణీమాత 7 శ్లోకాలతో 7 పద్యాలతో చక్కగా చెప్పారు. చక్కగా ఆనందించారు స్వామివారు. అప్పుడు స్వామి చెబుతున్నారు, వైదర్భ్యాసతు సందేశం నిశమ్య యదునందన ప్రగృహ్య పాణినా పాణి ప్రహసన్నిదం అబ్రవీతు. బ్రాహ్మణుడి యొక్క చేతిలో చేయి వేశారు శ్రీకృష్ణస్వామి. నాకు ముందే తెలుసు, తథాహం అపి తచ్చిత్తో నిద్రాంచ నలభే నిశి. నాకు రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదు రేయి నాకు ఎన్నడు. నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడునే మున్నే ఎరుంగుదును. వాడు దుర్మార్గుడు రుక్మ, వాడు చేసే పని నేను ముందుగానే నాకు తెలుసు. రుక్మిణిని నేను వివాహం చేసుకోవాలని రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు. పరలు మూక అడ్డగించి కుమారు తత్తు విద్వన్నుత మానుద్రత్య నవవన్హి శిఖన్ వడిన్ తెచ్చుకై వడిన్. చక్కని రాపిడి చేస్తే లోపల నుంచి అగ్నిహోత్రం వస్తుంది. అందుకనే రావి చెట్టు జమ్మి చెట్టు ఈ 2 చెట్లు 2 కలిసి ఉంటాయి. ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటాయి లోకంలో. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది. అలా కాకుండా రావి చెట్టు జమ్మి చెట్టు 2 కలిసి ఉన్నట్లయితే అది చాలా పవిత్రమైనటువంటిది. రావి చెట్టు ఎవరు అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటారు. శమీ చెట్టు అనగా జమ్మి చెట్టు అగ్నిహోత్రానికి సంబంధమైనది, పవిత్రమైనటువంటిది. దాని ద్వారా ఆ మొదలు ఏదైతే ఉంటుందో ఒక చెక్క తెచ్చుకొని చండ్రకర్ర ఒక చల్లకవ్వంగా పెట్టి దాన్ని మధించినట్లయితే లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం బయటికి వస్తుంది. అది చాలా పవిత్రమైనది. అంతస్థంగా నిగూఢంగా ఉంటుంది, బయటికి కనపడదు అగ్నిహోత్రం. ఆ విధంగా రుక్మిణీమాత తన యొక్క ఇంటిలో మందిరంలో మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ప్రాణహాని లేకుండా అంతస్థంగా లోపలగా ఉన్నటువంటి రుక్మిణీదేవిని నేను తీసుకువస్తాను అంటున్నారు స్వామివారు. వేదాహం రుక్మిణా ద్వేషాన్ మమ ఉద్వాహో నివారిత తామానయిష్య ఉన్మధ్య రాజన్యాపసదాన్మృతే మత్పరామణ వంద్యాంగి మేధసో అగ్ని శిఖామివ. అగ్నిని రాపిడి చేస్తే లోపల చక్కని రాపిడి చేస్తే అగ్నిహోత్రం వచ్చినట్టుగా తీసుకువస్తానయ్యా. ఎంత క్షణకాలంలో చిటికిలో వచ్చేస్తా. వ్రేల్మిడి అంటారు. వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని పురము సురిచిరలీలన్ తెచ్చద బాలన్ వ్రేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన పోరన్. నేను విదర్భ దేశానికి వస్తాను, అలవోకగా కుండినపురానికి వస్తాను, ప్రవేశిస్తాను. చిటికెలో రుక్మిణీదేవిని తీసుకువస్తాను. ఎవరైనా అడ్డపడ్డారా వాళ్ళు నిరోధించి చల్లాచదురు చేసి రుక్మిణిని తీసుకువస్తాను అన్నారు. రాజాసకుండినపతి పుత్రస్నేహ వశం గత. ఈ యొక్క రుక్మిణి యొక్క తండ్రి గారు భీష్మక మహారాజు తన పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నాడో రుక్మ, వాడి మాటలకు బద్ధుడైపోయాడు, వశుడైపోయాడు, ఏమీ చెప్పలేకపోతున్నాడు. అంతే కదండి, 60 సంవత్సరాలు వస్తే పిల్లల హయాం వస్తుంది. నాన్నగారు మీకేం తెలియదండి అంటారు. ఆ విధంగా దుర్మార్గుడు చేసేటువంటి పనులను చూస్తూ ఉండిపోయాడు తప్ప నివారించట్లేదు. శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యాన్ కర్మణ్యాకారయతు. ఈ విధంగా శిశుపాలుడికి ఇస్తాను అన్నాడు.
శిశుపాలుడికి నాకు చెల్లెల్ని ఇస్తాను, పాణిగ్రహణం చేస్తాను అని ఆ విధంగా చెబుతూ ఉన్నాడు. స్వామివారు బయలుదేరారు. శేభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలాహక అనేటువంటి జాతి గుర్రాలు, మనకి చేతక్ అనేటువంటి ఒక స్కూటర్ ఉంది కదా, ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే రాణా ప్రతాప్ గారి యొక్క గుర్రం పేరు చేతక్ అన్నమాట. ఆ విధంగా జాతి గుర్రాలతో రథాన్ని, చందనాన్ని తీసుకుని వచ్చి కట్టివేసి దారకుడు వచ్చాడు. స్వామివారు అదేవిధంగా బ్రాహ్మణోత్తముడు కూడా రథాన్ని అధిరోహించారు. కొండినపురానికి బయలుదేరాలి అనుకున్నారు. రుక్మిణి అమ్మవారి యొక్క పెండ్లి నక్షత్రం ఎప్పుడు ముహూర్తం అనేటువంటి తెలుసుకున్నారు. తన పంపున రథసారథి అయిన దారకుండు సభ్య, సుగ్రీవ, మేఘ, పుష్ప, వలాహకంబులను తురగంబులు కట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన అమోఘమనో రథుండైన హరితానను బ్రాహ్మణుండును రథారోహణంబు చేసి ఏకరాత్రంబున ఆనర్తక దేశంబులు గడిచి విదర్భ దేశమునకు చనియన్. ఈ విధంగా జాతి గుర్రాల మీద రథాన్ని అధిరోహించినటువంటి స్వామివారు పక్కన బ్రాహ్మణోత్తముడు ఒక్క రోజులోనే, ఒక్క రాత్రి పూటలోనే అనేక పట్టణాలు, నగరాలు దాటుకుంటూ కుండినపురానికి వెళ్ళారు. విదర్భ దేశమునకు చనియే అందు కుండినపురీశ్వరుడైన భీష్మకుండు కొడుకు వసుడై కూతు శిశుపాలనకు ఇత్తునని తలంచి శోభన ఉద్యోగంబు చేయించే అప్పుడు ఇక్కడ అమ్మవారు చాలా బాధలో ఉన్నారు. పెళ్లి కుమార్తెను చేశారు, పొద్దున పూట నగా నట్రా అంతా వేశారు. అమ్మగారికి మనసుగా లేదు. సుస్నాతాం సుదతీం కన్యాం కృతగౌతుక మంగళాం అహతాం శుకయుగ్మేన భూషితాం భూషణోత్తమై. నగలన్నీ కూడా, ఆభరణాలన్నీ కూడా చక్కగా అలంకరింపచేశారు. అమ్మవారికి బుగ్గన చుక్క పెట్టారు, కళ్యాణం బొట్టు పెట్టారు, కాళ్ళకి పారాణి పెట్టారు, ఆభరణాలు వేశారు. చక్కగా మల్లెపూలతో, దండలతో చక్కగా అమ్మవారికి జడను కూడా అలంకరింపచేశారు. తత్ర శాల్వో జరాసంధో దంతభక్త్రో విదూరథ అజగుష్మశ్చైజ పక్షీయా పౌండ్రకాద్య సహాసశ. ఈ యొక్క రుక్మ చెప్పిన ప్రకారంగా శిశుపాలుడు, దంతభక్తుడు, అదేవిధంగా పౌండ్రక వాసుదేవుడు, జరాసంధుడు వీళ్ళందరూ కూడా వచ్చేశారు. ఈ యొక్క శిశుపాలుడు పొద్దున్నే నిద్రలేచి కళ్యాణం చక్కగా మంగళ స్నానం చేశాడు. గణపతి పూజ, పుణ్యాహవాచన, గోదాన వ్రతం, స్నాతకం కూడా చేశాడు. అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా పెద్ద పెద్ద విడుదలన్నీ కూడా ఏర్పాటు చేశారు. కృష్ణ రామ దిశోజత్తా కన్యాంచైద్యాయ సాధితుం. ఈ యొక్క పక్షంలో, పరపక్షంలో ఎవరైతే ఉన్నారో అనగా శిశుపాలుడు, దంతభక్తుడు, రుక్మ వీళ్ళందరూ అనుకున్నారు, ఎప్పుడైనా సరే కృష్ణ భగవానుడు నా చెల్లెలను తీసుకువెళ్తాడేమో అనే ఉద్దేశంతో కట్టుదిట్టంగా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అసలు ఆ యొక్క నగరం అంతా ఎలా ఉంది అంటే ప్రతి ఇంట్లోనూ మంగళ తోరణములు కట్టి ఉన్నాయి, ధ్వజపతాకాలు ఎగరవేసి ఉన్నాయి. రస్తాలన్నీ కూడా, ఆ రోడ్లన్నీ కూడా నగరమంతా అలంకరించారు. మండపాలు, సందుల్లో, రాజవీధుల్లో, అంగడి ప్రదేశాల్లో కూడా చందనంతో మిశ్రం చేసినటువంటి నీళ్లను చల్లారు. ముత్యాలపు చూర్ణాలతో ముగ్గులు పెట్టారు. అంగరంగ వైభవంగా ఉన్నదన్నమాట. ధూపము వేశారు. ఆ అగరవత్తులన్నీ కూడా ఆ యొక్క ప్రదేశం అంతా కూడా, పట్టణమంతా కూడా దేదీప్యమానంగా సువాసనతో విరజిల్లుతున్నది. అటువంటి సమయంలో ఇక్కడ బలరాముల వారు అనుకున్నారు, కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు, మా తమ్ముడు అక్కడ ఏ అఘాత్యం చేస్తారో వాళ్ళు, శిశుపాలుడు, దంతభక్తుడు, నా తమ్ముడిని నేను రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో యదుపుంగవులను, రథాలు, గుర్రాలు, ఏనుగులతో బలరాముల వారు కూడా కృష్ణుడికి సహాయంగా బయలుదేరాడు. కృష్ణంచ ఏకంగతం హర్తుం కన్యాం కలహశంకిత త్వరితం గుండినం ప్రాగాదు గజ అశ్వరథ పత్తిభి. ఇటువంటి సమయంలో అమ్మవారు చాలా బాధాతప్త హృదయంలో ఉన్నారు. రాత్రి అవుతోంది, 10 అయింది రాత్రి. మొత్తం రాత్రిపూటని 3 భాగాలు చేస్తారండి. రాత్రి 6 గంటలకి సూర్యుడు అస్తమిస్తాడు కదా సాయంత్రం పూట. అప్పటి నుంచి మరునాడు ఉదయం 6 వరకు 4 గంటల చొప్పున 3 భాగాలు చేస్తారు
4 3 12 కదా. అందువల్ల 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు ఒకటి, 10 నుంచి 2 వరకు ఒక భాగం, 2 దాటిన తర్వాత 6 వరకు ఒక భాగం. ఈ విధంగా అహో త్రియామాంతరిత ఉద్వాహో మే అల్పరాధస. అమ్మవారు అనుకుంటున్నారు, రాత్రిపూట ఆడపిల్లలు ఈ యొక్క వివాహానికి కన్య వధువు ఎవరైతే ఉంటారో వాళ్ళు జడలు వేసుకోరు, పొద్దున పూట అలంకారం చేస్తారు, రాత్రిపూట కొప్పు పెట్టుకుంటారన్నమాట చక్కగా పూలమాలతో. ఆ విధంగా అమ్మవారు ఉన్నారు, బాధలో ఉన్నారు. కృష్ణుడు వస్తాడా రాడా, బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడా లేడా, ఎవరికైనా చెబుదామా, ఈ యొక్క పరిపరి విధాలుగా ఏవో ఆలాపనలుగా ఉంది జగన్మాతకి. అహో త్రియామాంతరత ఉద్వాహో మే అల్పరాధస. రేపే వివాహం. ఎవరు వెళ్తారు? నాగచ్చరవిందాక్షో నాహం వేద్మ్య అత్ర కారణం సోపి నా వర్తతే అద్యాపి మత్ సందేశ హరోద్విజ. బ్రాహ్మణోత్తముని పంపించానే, రేపే వివాహము, వెళ్ళాడా లేదా అనుకుంటోంది. ఆ పిట్టగోడ దగ్గర మాస్టర్ బెడ్రూము పక్కన ఈ యొక్క బాల్కనీ అంటాం కదా. ఈ కాలంలో పూర్వం పిట్టగోడ అనేది ఉండేది, అక్కడి నుంచి చూస్తూ ఉండేవారు ఆ యొక్క రస్తాల్లో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేటువంటి ఉద్దేశం. లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండు అగ్నిద్యోతునుడేటి కిందడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతమెభంగిన్ ప్రవర్తించునో. ఇదివరకు భాషకి ఇప్పుడున్న భాషకి తేడా ఉంది. ఎల్లి అంటే రేపు అని అర్థం. రేపు తర్వాత వచ్చే రోజు ఏదైతే ఉంటుందో దానిని ఎల్లుండి అంటాం. మనం రేపు అంటే మార్నింగ్, రేపటికి మాపటికి అనగా రేపటికి అంటే పొద్దున పూట అని అర్థం, మాపటికి అంటే సాయంత్రం పూట అనేటువంటిది అర్థం. దాన్ని రేపు అనే దాన్ని మనం టుమారో చేసేసాం. లగ్నం వెళ్ళి, లగ్నం రేపే, వివాహము గదిసే ఎలా రాడు, భగవంతుడు ఎందుకు రాడు, నేను బ్రాహ్మణోత్తముని పంపించాంగా వస్తాడు అనుకుంటోంది కొంత సమయం. మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడో లేడో, నా ప్రయత్నం సిద్ధించిందో లేదో అనేటువంటి ఉద్దేశంలో ఉన్నది అమ్మవారు. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండు ఇది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుడు అనుకూలింపతలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యంబు ఎట్లున్నదో. బ్రాహ్మణోత్తముడు ద్వారకాపట్నానికి వెళ్ళాడా? అసలు ఆ రస్తాలన్నీ కూడా దారులన్నీ బాగున్నాయా? ఒకవేళ ఎక్కడైనా మధ్యలో విశ్రాంతి కోసం ఆగిపోయాడా? కృష్ణ భగవానుడు ఇది తప్పు, తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నావు ఓ రుక్మిణి, ఇలా నువ్వు లవ్ లెటర్ లేఖ అనేటువంటిది రాయకూడదు కదా అని అన్నారా? ఈ యొక్క పార్వతీ అమ్మవారు కూడా నా మీద కృప లేదా అని బాధపడుతూ ఉంది. ఒక పని చేద్దాం, ఎవరినైనా పంపిద్దామా, మా అన్నగారిని, దుర్మార్గుడు వాడేగా ఇంత పని చేసింది అని మరలా అనుకుంటోంది తనలో తను. అందుకనే భాగవతంలో రుక్మిణీ కళ్యాణం మొత్తం 3 రకాలుగా ఉంటుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అని. భక్తి అనేటప్పకల్లా చిన్నతనంలో తల్లిదండ్రుల యొక్క సమక్షంలో కృష్ణుడి యొక్క, ఇది పూర్వ అనురాగ పరస్పరం అంటారు. రుక్మిణి అమ్మవారు కృష్ణుణ్ణి చూడలేదు, అంత పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన, గుణగణములు కథలు విన్నందువలన భక్తిగా విన్నది. లేఖ వ్రాసేటప్పుడు జ్ఞానంతో రాసింది. ఇది సత్యం, ఇది అసత్యం, ఇది తప్పు, ఇది ఒప్పు అంటూ, ఇది కాదు అది కాదు అంటూ అమ్మవారు జ్ఞానంగా చెప్పారు. ఇప్పుడు వైరాగ్య స్థితిలో సమాధి స్థానంలో ఉంది. అటువంటి పరిస్థితిలో ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండు ఇది తప్పుగా తలచెనో
ఇది తప్పు అనేటువంటి విషయాన్ని స్వామి అనుకున్నారా అని కొంతసేపు అనుకుంది. పోడను బ్రాహ్మణుండు ఎదుపుంగువ వీటికిన్ వాసుదేవుడు రాడను. ఇంకా అర్థమైపోతుంది, కృష్ణుడు రాడు, నన్ను పాణిగ్రహణం చేసుకోడు. ఇకబోయి హరిరమ్మని చీరడి ఇష్టబంధుడు లేడను. పోనీ ఎవరినైనా పంపిద్దామా కృష్ణుడి దగ్గరికి, ఈ బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడో లేడో అనుకుంటోందిగా. రుక్మికింతగవు లేదిట చైద్యునికిత్తు అనుచున్నవాడు. మా అన్నగారే ఈ యొక్క పని చేశాడు. ఆ యొక్క చైద్యరాజు ఎవరైతే ఉన్నారో శిశుపాలుడికి ఇద్దాం అనుకుంటున్నాడు, మా అన్నని పంపిద్దాం అనుకుంటే వాడే ఈ దుర్మార్గ పని చేశాడు కదా. గౌరికి ఈశ్వరికి నా వలన కృప లేదు నేడను. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా నాకు లేదా? నుదట మీద రాస్తారు, హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి. హరిహరులకు కూడా బ్రహ్మాదులకు కూడా లలాటం లిఖితం ఉంటుంది, అది ఎవరూ మార్చలేరు. కాబట్టి ఇంకా నేనెంత దాన్ని అంటుంది. ఒకవేళ తనకి మనసులో బాధ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆడపిల్లలు ఏం చేస్తారంటే తల్లికి చెప్పుకుంటారు, తండ్రికి చెప్పరు. చెప్పదు తల్లికి తలపు చెక్కు దిశల్దరహాస చంద్రికం కప్పదు. వక్త్రతామరస గంధ సమాగత భృంగ సంగమున్ రొప్పదు. నిద్రకై కొనదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు. కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు త్రిప్పదు ఎప్పుడును. తను పెళ్లి కుమార్తె అనేటువంటిది మర్చిపోయింది జగన్మాత. మనసులో మన్మథ తాపం వలన ఉష్ణం పెరిగిపోతూ ఉన్నది. ఆ హడావిడిలో, టెన్షన్లో, ఆదుర్దాలో తన తల్లికి చెప్పాలి అనేటువంటి ఆలోచన కూడా జగన్మాతకు లేదు. ముఖం అనేటువంటి పద్మం వికసించాలి కదా, అది అలా ముడుచుకుపోతూ ఉన్నది అమ్మవారి యొక్క బాధాతప్త హృదయంతో. తుమ్మెదలన్నీ కూడా గుంపులుగా వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పద్మాలు ఎలా అయితే ముడుచుకుంటాయో ఆ విధంగా నిద్రపోవట్లేదు. ముత్యాల దండలు, ఆభరణాలు ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తెకి వేస్తారు, అవన్నీ చిక్కుపడిపోతున్నాయి. అవి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు. ఉరోజ పరస్పరహారముల్ విప్పదు. పోతన్న గారు పరకాయ ప్రవేశం చేశారు. లేడీస్ టెన్షన్ పడుతున్నారు అంటే, ఆదుర్దా పడుతున్నారు అంటే, కంగారు పడుతున్నారు అంటే ఆడవాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ చిక్కుపడిపోతాయి. ఆభరణాలన్నీ కూడా చిక్కుపడతాయి, అవి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఆ విధంగా జగన్మాత కూడా తన పెళ్ళి కూతురు కదా, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచన కూడా లేదు. కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు త్రిప్పదు ఎప్పుడును. కృష్ణుడు అటునుంచి వస్తాడా ఇటు నుంచి వస్తాడా అంటూ ఆ పిట్టగోడ దగ్గర బాల్కనీలో ఉండి అమ్మవారు చూస్తూ ఉన్నదన్నమాట. తుడువదు కన్నులన్ వెడల తోయకనంబులు కొప్పు చక్కగా ముడువదు. నెచ్చలింగదశి ముచ్చటకు తనదు అన్నమేమియున్ కుడువదు. నీరమున్ కొనదు కూర్మి కీరము చేరి పద్యమున్ నొడువదు. వల్లకే గుణ వినోదము చేయదుడాయ దల్వలన్. కంటి నుంచి ధార పడిపోతోంది, అది తుడుచుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. ఈ కొప్పు పెట్టుకున్నారు కదా రాత్రిపూట, ఆ కొప్పంతా కూడా కిందకి జారిపోతోంది. కొప్పు సర్దుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా జగన్మాతకి లేదు. అన్నం తినట్లేదు, మంచినీళ్ళు త్రాగట్లేదు, తన తోటి స్నేహితురాండ్ల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు. మత్తహంస వధూ మంద గమనాయే నమః అంటారు. ఒక హంస ఎలా అయితే నడుస్తూ ఉంటుందో జగన్మాతను చూచి ఆ హంసలు నేర్చుకున్నాయి. తన ఇంటిలో మచ్చిక చేసుకున్నటువంటి చిలుకలు, గోరింకలు, అదేవిధంగా ఈ యొక్క హంసలు వాటితో మాట్లాడుతూ ఉంటాయి. అమ్మవారు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా, ప్రతిరోజు కూడా. కానీ ఆ రోజు మాట్లాడట్లేదు. ఆ చిలకలు పలకరిస్తున్నా పలకరించట్లేదు. వీణాతంత్రులు మీటుతూ వీడువదు. వల్లకీ గుణ వినోదము చేయదు. జగన్మాత సంగీతం అంటే ఆమెకి బాగా ఇష్టం. ఎప్పుడూ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఇలా వీణ వాయిస్తూ ఉండేది. ఆ వీణ వాయించాలి అనేటువంటి ఆలోచన కూడా లేదన్నమాట. కుంకుమంతా కూడా జారిపోతోంది, శీర్ణలాలాట లేపం.
కుంకుమ జారిపోతోంది, మరుగున పడుతోంది కదా, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేటువంటి ఆచరణ కూడా పెట్టట్లేదు. మృగనాభి అలదదు మృగరాజ మధ్యమా, జలముల నాడదు జలజగంధి, ముకురంబు చూడదు ముకుర సన్నభిముఖి, పువ్వులు దురుముదు పువ్వు బోని, వనకేలి గోరదు వనజాతలోచన, హంసంబు పెంపదు హంసగమన, లతలం పోషింపదు లతికా లలిత దేహ, తొడవులు తొడవదు తొడవు తొడవు. అక్కడ పువ్వులన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి పెళ్లి కుమార్తె రుక్మిణి అమ్మవారు రేపొద్దున పెళ్లికి చక్కగా దండకి పూలు కావాలి కదా. ప్రతిరోజు కూడా ఉద్యానవనానికి వెళ్ళి పువ్వులు తెచ్చుకొని కృష్ణుడికి మెడలో హారంగా వేస్తూ ఉండేది, తన తల్లికి ఇస్తూ ఉండేది. ఈ విధంగా పువ్వులు కూడా కొయ్యట్లేదు. అద్దంలో చూసుకునేది, దర్పణం అంటారు అద్దాన్ని. తన యొక్క స్టేటస్ దర్పం ఏదైతే ఉందో అది కనపడేది కాబట్టి దర్పణం అన్నారు. ఆ అమ్మవారు అద్దం కూడా చూడట్లేదు. ఆడవాళ్ళండి నడుముకి కస్తూరి రాసుకుంటారు. ఏదైనా పాను వేసుకోవాలన్నా ఆడవాళ్ళు వేసుకునే పాను వేరు, మగవాళ్ళు వేసుకునే పాను వేరు. మీకు హైదరాబాదులో ప్యారడైజ్ దగ్గర ఒక పాను, ఒక తాంబూలం 5,000 రూపాయల దాకా ఉందిట. ఎందుకని అంటే ఆడవాళ్ళు వేసుకునేటువంటి తాంబూలాలు వేరు, మగవాళ్ళు వేసుకునేది వేరు. దానిలో ముత్యభస్మం అంటారు. మనం పూజ చేసేటప్పుడు ముక్తాచూర్ణ సమాయుక్తం అని ఉంటుంది. భూగి ఫలైస కర్పూరై నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. ముత్యభస్మాన్ని, ముత్తు అంటాం కదా, ముత్యము అంటాం కదా, ఆ ముత్యాన్ని భస్మంగా చేసి దానిలో వేస్తారు. సుగంధ ద్రవ్యాలు వేస్తారు. అంత చాలా కాస్ట్లీ అనమాట తాంబూలం అనమాట. అటువంటి తాంబూలాలు మరి రాజపుత్రిక కదా, యువరాణి కదా, అమ్మవారు కదా, తాంబూలాలు వేసుకోవాలి. అదేవిధంగా ఆడవాళ్ళు ఈ యొక్క పొట్టకి కస్తూరి రాసుకుంటారు. దానివల్ల శరీరం అంతా కూడా దేదీప్యమానంగా ఉంటుంది, సువాసన కలుగుతుంది. దిగంతరాలకు ఆ వాసన ఆఘ్రానించు ఉంటారు, గానింపు ఉంటుందన్నమాట. అటువంటి ఆలోచన కూడా అమ్మకి లేదు. పువ్వులు కొయ్యట్లేదు. నీటిలో సరస్సులో ఆడుకోవాలి, జలక్రీడలు ఆడాలి అనేటువంటి ఆలోచన కూడా అమ్మవారికి లేదన్నమాట. తిలకమిడదు నుదట తిలకని తిలకంబు, కమల గృహము దొరదు కమలహస్త, గారవించి తన్ను కరుణగైకొన వనమాలి రాడు తగువు మాలియగును. ఈ విధంగా జగన్మాత ప్రతిరోజు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కన పెట్టి మనసు బాగుండక మదనతాపంతో ఉష్ణం పెరిగిపోయి ఆ బాల్కనీ దగ్గర కృష్ణుడు వస్తాడా రాడా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ చూస్తూ ఉన్నటువంటి సమయం. మలగున్మెల్లని గాలికిన్ పటురటన్మత్తద్వేరే పాలికిన్ తలగున్, కోయుల మ్రోతకై అలగు ఉద్యత్కీర సంభాషలం కలగున్, వెన్నెల వేడి మిన్నలుగు మాకందాంకురఛాయకున్ తొలగు, కొమ్మ మనోభవానల శిఖాదోదూయమానాంగియై. అది రాత్రిపూట డాబా మీద మిద్దె మీద ఉన్నది అమ్మవారు. చక్కటి గాలి వస్తోంది. ఆ గాలిని కూడా శరీరం ఆస్వాదించట్లేదు. పక్కన కోయలలు కూడా కుహు కుహు అంటున్నాయి, జగన్మాతను పిలుస్తున్నాయి. ఆ యొక్క అటువైపు దృష్టి కూడా లేదు. అదేవిధంగా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి హంసలు ఏవైతే ఉంటాయో అవి పలకరిస్తున్నా మాట్లాడట్లేదు. చిలుకల గురించి కూడా మాట్లాడట్లేదు. పైన ఆకాశంలో శరత్కాలంలో చంద్రుడు ఎలా ఉంటాడు? పిండి వెన్నెలలాగా తెల్లగా పచ్చకర్పూరాన్ని మిక్సీ పట్టి ఆ పౌడర్ పైకి వేస్తే ఎంత తెల్లగా ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఆ విధంగా ఉన్న చంద్రుణ్ణి ఆస్వాదించట్లేదు, చంద్రకిరణాలను స్వీకరించట్లేదు. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త సేద తీర్చుకుందామనేటువంటి ఆలోచన కూడా జగన్మాతకి లేదు. ఇటువంటి సమయంలో అక్కడ బలరాములు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ద్వారకాపట్నానికి రావటం, భీష్మక మహారాజు గారు బలరామకృష్ణులకి విడిది ఇవ్వటం, బ్రాహ్మణోత్తముడికి చెప్పారు, నాయనా
రుక్మిణి ఏ అఘాయిత్యం చేస్తోందో తొందరగా వెళ్ళవయ్యా అని చెప్పారు. అదే సమయంలో అమ్మవారికి ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ ఊరు తొడ అదిరినైటండి. అంటే మనకి స్వప్న శాస్త్రము అని, శకున శాస్త్రము అని ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అవి సత్యం. ఈ కాలంలో అవేమీ లేవండి అంటూ ఉంటారు కొంతమంది. మనం వారిని పట్టించుకోవాల్సిన పని లేదు. జగన్మాత సీతామాత కూడా లంకాపట్నంలో ఉన్నప్పుడు అమ్మవారికి కూడా కొన్ని సిగ్నల్స్ వచ్చినాయి. అలాగే త్రిజట అనేటువంటి రాక్షసికి కూడా స్వప్నం వచ్చిందనమాట. ఈ అమ్మని ఏమీ చేయకండి, ఈమెకి శుభం కలుగుతుంది అని చెప్పింది. కాబట్టి మనం చేసేటువంటి మంచిగా ఉన్నట్లయితే స్వామి అనుగ్రహాన్ని కలగటానికి ముందుగా ఇటువంటి శకునాలు చూపిస్తూ ఉంటారు. ఏమిటి ఈ విధంగా ఉంది అని అనుకుంటోంది అమ్మ. ఏవం బద్ధ్వా ప్రతిక్షంత్య గోవింద ఆగమనం నృప వామ ఊరుర్భుజో నేత్రమస్ఫురన్ ప్రియభాషిణ. ప్రియుడు ప్రియంగా మాట్లాడినట్టుగా ఈ ఎడమ తొడ, ఎడమ చెయ్యి, ఎడమ నేత్రం అదిరినప్పుడు వెంటనే బ్రాహ్మణోత్తముడు వస్తూ ఉన్నాడు. అమ్మవారు ఆనందం పొందింది. కృష్ణుడు పంపాడు కదా. అథ కృష్ణ వినిర్దిష్టస్సయేవ ద్విజసత్తమ అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం దదర్శ. అదేమో రాత్రిపూట 10-11 అవుతోంది. ఎవరైనా సరే మగవాళ్ళు అంతఃపురంలో యువరాణి దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా. కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో బ్రాహ్మణోత్తముడు అలా మెయిన్ డోర్ నుంచి, సింహద్వారం నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి మెచ్చే భవద్గుణోన్నతకమేయ ధనావులిచ్చే నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులు ఎల్ల అడ్డమై వచ్చిననైనా రాక్షస వివాహమున్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యాకా. దేవతలు కానీ రాక్షసులు కానీ అడ్డం వచ్చినా సరే కృష్ణ భగవానుడు వచ్చేస్తున్నాడమ్మా. సుదర్శన ఆయుధుడు అంటే సుదర్శన చక్రంతో వాళ్ళని అందరినీ చెల్లాచెదురు చేసి నిన్ను తీసుకువెళ్తాట. ప్రారంభంలోనే మెచ్చాడమ్మా అన్నారు. అంతే తప్ప నేను వెళ్ళానండి, రస్తాలు బాగుండలేదండి, లేట్ అయిందండి. ఎప్పుడైనా ఒక పని చెప్పినప్పుడు ఆ పని అయిందా లేదా అన్నది చెప్పాలి. తర్వాత నీ సాధక బాధకులు నెమ్మదిగా చెప్పచ్చు. అలాగే రామాయణంలో కూడా ఈ యొక్క సీతా అమ్మవారు ఈ అశోకవనంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి చూచి రాముడికి చెప్పారు, నేను చూసి వచ్చాను అన్నారు తప్ప నేను వెళ్ళాను, మైనాకుడు వచ్చాడు, సురస వచ్చింది, ఇలాగ రాక్షసులతో యుద్ధం చేశానని చెప్పలేదు. అంటే ఈ యొక్క రామాయణ భారత భాగవతాలు చదివినందువలన మనం ఏమి చెప్పాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా ఒక పని చెబితే ఆ పని అయినది అని చెప్పిన తర్వాత ఎంత ఆలస్యమైందో, ఎంత కష్టాలు పొందారో అది తర్వాత చెప్పాలనే విషయాన్ని మనకి చూపిస్తూ ఉన్నారు పోతన్న గారు. ఈ యొక్క వ్యాస భాగవతాన్ని అనుసరిస్తూ తెలుగు భాగవతంలో మెచ్చే మొట్టమొదటి వరడే, మొదటి పదమే మెచ్చుకున్నాడమ్మా, వచ్చేస్తున్నాడు అన్నారు. చాలా ఆనందం పొందింది జగన్మాత రుక్మిణీమాత. నేనేం చేయాలి, నేను నీకు ఏమిగా ధనము ఏమి ఇవ్వగలను అంటూ అమ్మవారే జగన్మాత రుక్మిణీమాత చేతులు జోడించి చక్కగా నమస్కారం చేసింది. ఆ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో. జలజాతేక్షణుడు తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్ను నిలువం పెట్టితి నీ కృపన్ ప్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్ముకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతింగా వింపగానేరా అంజలి గావించదా భూసురాన్వయమని సద్బంధు చింతామణి. బ్రాహ్మణ వంశంలో శిరస్సు మీద ఉన్నటువంటి మణి లాంటి వాడివయ్యా, ముఖటం లాంటి వాడివయ్యా నీవు, బంధువుల పాలెటి చింతామణివయ్యా నీవు. నన్ను ప్రాణాలతో నిలిపావు, ఏదో అఘాయిత్యం చేసుకుందాం అనుకున్నాను, ఈ యొక్క ఉపకారానికి నేను నీకు ఏమి ఇవ్వగలను అంటూ జగన్మాత రుక్మిణీమాత సాక్షాత్తు అనపాయని లక్ష్మీ స్వరూపంగా ఉన్న అమ్మవారు నమస్కారం చేసింది. బ్రాహ్మణోత్తముడు ఆనంద పొందాడు. రుక్మిణీ అమ్మవారు బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేసినది.